ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 21వ అధ్యాయము ప్రారంభం నుంచి 11 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ వద్దనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా వద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. నన్ను మమ్మల్ని ఎంతో ప్రేమించి గడిచినటువంటి సంవత్సరం నాయన మరి మెట్ల ఆదివారం అనేటువంటి ఆదివారం నుంచి మళ్ళీ ఈ సంవత్సరం ఈ మెట్ల ఆదివారం వరకు కూడా సంవత్సర కాలం బలిష్టమైన బాహుల్లో మనం మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి సురక్షితంగా క్షేమంగా ఉంచి మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు మీ లేఖనాలని ధ్యానించాలని ఆశపడుతున్నాము. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బలహీనుని నేను మాట్లాడడానికై నిలబడబోతూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన వారందరిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకా మార్గం ముందున్న వారిని త్వరపెట్టి తోడుకుని రమ్మని కోరుతా ఉన్నాను. ఆయన మరి ఆయా కారణాలతో నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారికి క్షమించి వారికి మరొక తరుణాన్ని దయచేయండి. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు మా రక్షకుడునైనా యేసు నామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధులు గడిపేందుకు మనకు అనుగ్రహించారు. ఈ పునరుత్థాన దినానికి ఒక ప్రత్యేకత ఉంది. మన సహవాసంలో పండుగలు అంటే ఏమి ఉండవు. పాపి రక్షింపబడినప్పుడే పండగ. అయితే చాలామంది మటుకు ఈ పండుగల్ని మరీ ముఖ్యంగా పాత నిబంధనని మాత్రమే జాగ్రత్తగా ఎక్కువగా అనుసరించేటువంటి వారు ఈ రోజునైతే మందిరాలను అలంకరిస్తారు. మనకి ఎలానూ ఖర్జూరపు మట్టలు దొరకవు కాబట్టి ఇంచుమించుగా ఆ జాతికి చెందినటువంటి ఈత మట్టలు తీసుకొని ఆకులకు చివర పువ్వులు ఇయ్యగొచ్చి మందిరం కిటికీలలో అలంకరిస్తారు. ఊరేగుతారు కూడా, ఇలా పుచ్చుకొని ఊరేగుతారు కూడా. ఈ ఆదివారానికి ఉన్న పేరు ఏమిటంటే మట్టల ఆదివారం, పామ్ సండే, మట్టల ఆదివారం అంటారు. అంటే ప్రభు లేఖనాలు నెరవేర్చే దిశగా
ఆయన గాడిదను అధిరోహించి యెరూషలేములో ప్రవేశించినటువంటి రోజు. ఇది మట్టల ఆదివారం, పామ్ సండే. మనం 95వ కీర్తన పాడదాం. ఈ సందర్భానుసారమైన కీర్తన ఇది 95. నేను చూసావా, తీసి పెట్టుకున్నానా అంటుందా, నేను తీసేసానంటుందా. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా 9:9 వచనాన్ని బట్టి రాయబడింది. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లసించు అనే కీర్తన. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండి, పాపరహితుడు ప్రభు వచ్చుచుండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు, రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు, దీక్షతోడ యెరూషలేము వచ్చుచుండి, దీక్షతోడ యెరూషలేము వచ్చుచుండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. సాత్వికుడు ఈ భువిని అత్యంతమగు ప్రేమతో, సాత్వికుడు ఈ భువిని అత్యంతమగు ప్రేమతో, నిత్యరాజు నరులకై వచ్చుచుండి, నిత్యరాజు నరులకై వచ్చుచుండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. దీనపరుడు ఈ ప్రభు, ఘనత కలిగిన దేవుడు, దీనపరుడు ఈ ప్రభు, ఘనత కలిగిన దేవుడు, ప్రణమీయ పాపులకై వచ్చుచుండి, ప్రణమీయ పాపులకై వచ్చుచుండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండి,
గాడిద నెక్కియే బాలురా స్తోత్రములతో ఇలను గాడిద నెక్కియే బాలురా స్తోత్రములతో బలుడగు నీ ప్రభు వచ్చుచుండే బలుడగు నీ ప్రభు వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. దావీదు కుమారుడు దేవుడు పాపులకు దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయ గీతములతో వచ్చుచుండే జయ గీతములతో వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. యేసునిపై నిలుచుచు హోసన్నా పాడేదము యేసునిపై నిలుచుచు హోసన్నా పాడేదము యేసునిల వచ్చుచుండే హల్లెలూయా యేసునిల వచ్చుచుండే హల్లెలూయా ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు. అందరూ నాతో కలిపి చెప్పండి. రెండు ఆ పదాలు చెప్పలేకపోతున్నారా? ఇలా కూర్చుని ఇలా ఇలా అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఏంటో ఇలా చూసుకునేవాళ్ళు. ఎక్కడున్నా మనం జీవము గల దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన స్తుతిస్తూ ఉంటే ఎక్కడికి వచ్చి కూడా ఆయన స్తుతిలో పాలు పొందకుండా అలా ఎలా అది? దట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. వీ మస్ట్ ప్రైజ్ ద నేమ్ ఆఫ్ గాడ్ లౌడ్లీ. చాలా గట్టిగా దేవుని నామాన్ని స్తుతించాలి, ప్రైజ్ చేయాలి. నేను ఈ పాట శృతి కూడా కొంచెం తక్కువ ఎత్తుకున్నాను. ఎప్పుడు కొంచెం ఎక్కువలో పాడతాను, తక్కువ వచ్చింది. ఆ ఎక్కువ శృతి అయితే మిమ్మల్ని ఖచ్చితంగా కదుపుద్ది, ఉంచదు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు వచ్చుచుండే పాపరహితుడు ప్రభు వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. మరి చరిత్రలో ఈ రోజున యెరూషలేము వీధులలో హోసన్నా జై ప్రభు హోసన్నా హల్లెలూయా అనేటువంటి కేకలు మోగిపోయాయి యెరూషలేము వీధుల్లో. ఆ కేకలు, ఆ ధ్వని చూసి శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులైన వారు తట్టుకోలేకపోయారు. ఏమిటి అరుపులు? వారిని కాస్తంత కంట్రోల్ చెయ్యి,
ఓర్వలేక. వాళ్ళతో కలిసి అరిస్తే హ్యాపీ, అలా అరవరు, అని నోరు పెగలదు. ఓర్వలేక అలా అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను వీరిని ఆఫ్ చేస్తే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు ఆయన కదా. దేవుని స్తుతించాలి. మనం రాళ్ళ కంటే హీనమైపోయామా? రాళ్ళే దేవుని స్తుతిస్తాయంటే మనుషులమైంటే మనం మోగ దేవతల్లా కూర్చుంటే ఎలా అది? అది మంచిది కాదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరచకపోతే అది ఎలా కదా? ఎక్కిభవించండి. పాట పాడేటప్పుడు పల్లవైనా ప్రతిసారి రిపీట్ అవుతుంటుంది కదా. ఎన్ని చరణాలు ఉన్నాయో అన్ని చరణాలు ప్లస్ 2 అన్నిసార్లు రిపీట్ అవుతుంది ఆ పల్లవి. అది అనలేకపోతే ఎలా? ఉల్లసించు, ఉత్సహించు, నీ రాజు వస్తూ ఉన్నాడని చెప్పేసి ఏమో అయినట్టుంటే ఉల్లాసమానయ్య నా బతుకు ఏముందన్నట్టుగా కూర్చుంటేలా సాతానికి చోటు అన్నమాట. చాలా ఎక్కువైనటువంటి చోటు ఇచ్చేసినట్టే. ఇది యేసు ప్రభు ఏ రోజున పుట్టాడు అన్నదానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఒక కాలం, ఒక దినాలు అని మాత్రమే ఉంది. కానీ ఆయన మహిమ ప్రవేశం, యెరూషలేము వీధుల్లో మహిమ ప్రవేశం చేసినటువంటి అది మట్టుకు తేదీ ఉంది. ఇదే నెల, ఏప్రిల్ నెల. అయితే ఇవాళ 13, 2వ తారీఖు, ఏప్రిల్ 2 క్రీస్తు 30వ సంవత్సరంలో యేసు ప్రభు ఈ రీతిగా యెరూషలేము వీధిలోకి వచ్చాడు. దీనికి ఆధారం ఉంది, చరిత్ర ఆధారం వీటికి ఉంది. ఇక్కడి నుంచి శుక్రవారానికి అలాగే ఈస్టర్కి వీటికి ఉన్న ఈ ఆధారాలు. మరి ఇదిలా మరి ఇప్పుడు 2వ తారీఖు అయితే 13కి వచ్చింది ఏంటి? ఇలాంటి సందేహాలు మనకి రావచ్చు. ఇప్పుడు మనం ఏప్రిల్ 13 అనేది ఇంగ్లీష్ క్యాలెండర్, కానీ ఈ లెక్క హెబ్రీ క్యాలెండర్ ప్రకారం. చూడండి, మనకి కూడా తెలుగు క్యాలెండర్ ఉంటుంది. తెలుగు క్యాలెండర్కి ఇంగ్లీష్ క్యాలెండర్కి సంబంధం ఉండదు. అందుకే చనిపోయిన రోజులు ఏటిడిపు అనేది అదే తారీఖున రాదు, ముందు వచ్చేస్తుంటుంది. గమనించలేదా? ఈ ముందు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే తెలుగు సంవత్సరాల్లో కూడా 31 రోజులు ఏ నెలకి ఉండవు, 30, 29 అలా ఉంటాయి. అలాగే హెబ్రీ క్యాలెండర్లో కూడా 31 రోజులు ఏ నెలకి ఉండవు, అవి కూడా 29, 30 అలా ఉంటాయి. దాని గురించి లెక్క మారుతూ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా అప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు అని మనం అంటున్నాం, కానీ అది హెబ్రీ క్యాలెండర్ ప్రకారం ఒక తేదీ ఉంటుంది. ఇంకా ఆ తేదీ ఎప్పుడు వస్తుందో అప్పుడు, అయితే అది ఇంగ్లీష్ క్యాలెండర్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని యాక్చువల్గా ఇది మరి హెబ్రీ క్యాలెండర్లో ఆరంభ మాసమేమో మార్చి ఏప్రిల్లోనే మొదలవుతుంది. మనకి కూడా చూడండి, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము తెలుగు నెలలు ఉన్నాయి కదా. ఇవి కూడా మన ఉగాది ఎప్పుడు వచ్చింది? అప్పటి నుంచి తెలుగు సంవత్సరం మొదలైంది. అప్పటికి ఆల్రెడీ ఇంగ్లీష్ సంవత్సరం మొదలైపోయి 3 నెలలు అయిపోతుంది కదా. అలా హెబ్రీ క్యాలెండర్ కూడా అలానే తేడా ఉంటుంది. ఇది మనం చదువుకున్నటువంటి ఈ భాగం బేతనీ. ఏ ఊరది? బేతనీ. దీన్ని బేత్పగే అని కూడా అంటారు. బేతనీ, బేత్పగే అని కూడా అంటారు. దీని అర్థం ఏంటంటే అంజూరపు గృహం. అంజూరపు గృహం అర్థం ఇది. మరి కొత్త నిబంధనలో ప్రత్యేకించి ప్రభు కాలం, ప్రభు ఈ లోకంలో ఉన్న కాలంలో ఈ బేతనీకి చాలా ప్రత్యేకత ఉంది. ఇందులో
ఒక 5 ప్రత్యేకమైనటువంటివి ఈ బేతనీని బట్టి మనకి కనబడతాయి. ఈ బేతనీ ప్రభుని ఎంతగానో ప్రేమించినటువంటి మరియా మార్తల ఊరు. యోహాను సువార్త 11 మొదటి వచనంలో అది మనం చదువుతాం. అక్కర్లేదులే, మీరు నోట్ చేసుకొని కావాలంటే, వాటి గురించి వివరం ఏమీ చెప్పను. రెండవదిగా కుష్ఠరోగి సీమోను ఊరు. కుష్ఠరోగి సీమోను ఊరు. మత్తయి సువార్తలో 26:6. ఎందుకంటే ప్రభు ఆ ఇంటిలో ఉండగానే ఒక పాపాత్మురాలైన స్త్రీ అత్తరు బొడ్డు తీసుకొచ్చి తర్వాత కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తోడిచి అత్తరు పూసినటువంటి ఇల్లు అనమాట అది. అందుకని దానికి కూడా ప్రత్యేకత వచ్చింది. మత్తయి సువార్త 26:6 మనకి ఇది కనబడుతుంది. కుష్ఠరోగి సీమోను ఊరు. మూడవదిగా మరియా కన్నీటితో క్రీస్తు పాదములను కడిగింది కూడా ఇక్కడే. లూకాసు సువార్తలో 7వ అధ్యాయంలో 38వ వచనంలో మనం ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరును సజీవుడిగా లేపింది కూడా ఈ ఊర్లోనే. ఇది యోహాను సువార్త 11:17 వచనంలో మనం దీన్ని మనం గమనించవచ్చు. ఇంకా తర్వాత 5వదిగా ఈ లోకంలోకి వచ్చిన పనిని ప్రభు ముగించుకొని చనిపోయి పాతిపెట్టబడి మరణాన్ని గెలిచి, అంటే సమాధిని గెలిచి తిరిగి లేచి 40 దినాల వరకు చాలామందికి తన్ను కనపరుచుకొని శిష్యులు చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయినటువంటిది కూడా ఈ ఊరు నుంచే. కాబట్టి బేతనీ అనేది బైబిల్ చరిత్రలో, అందున కొత్త నిబంధన చరిత్రలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఊరు కదా. అయితే ఈ ఊరిలో నుంచి ప్రజెంట్ ఈ ఊరిని ఎల్ అజారియా అని పిలుస్తున్నారు. ఇప్పుడైతే ఈ ఊరు పేరు ఎల్ అజారియా. జెరూషలేంకి ఆగ్నేయంగా ఒక 2 మైళ్ళ దూరంలో ఉంది. యెరూషలేం పక్కనే, పెద్ద దూరమేం కాదు. అంటే మనకి ఎనికే పెళ్ళి అంత దూరం. యెరూషలేంకి ఆగ్నేయంగా ఒక 2 మైళ్ళ దూరంలో ఉంది ఇది ఎల్ అజారియా. ఇది యేసుప్రభు ఎప్పుడు కూడా నేను లేఖనాలను నెరవేర్చడానికే వచ్చాను తప్ప కొట్టివేయడానికి రాలేదు అని చెప్పాడు. మత్తయి సువార్త 5:17లో మనం ఆ మాట చదువుతాం కదా. చదవండి. అది ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనాలనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకి కానీ కొట్టివేయడానికి నేను రాలేదు అని చెప్పాడు. ఆయన గురించి ధర్మశాస్త్రంలో రాయబడింది. ఆయన గురించి ప్రవక్తల చేత దేవుడు రాయించాడు. ఆయన గురించి కీర్తనల్లో కూడా రాయబడింది. ఇలా ఏవైతే రాయబడ్డాయో నాకు ముందుగా అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా నెరవేర్చడానికే నేను వచ్చాను అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నెరవేరిపోయి ఇది జకర్యా 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి
నీ యొద్దకు వచ్చుచున్నాడు అని జకర్యా చేత తండ్రి అయిన దేవుడు ప్రవచింప చేసినటువంటి ఆ లేఖనం, దాన్ని నెరవేర్చడం కోసమే ఇప్పుడు ఈయన ఈ రీతిగా గాడిదను అధిరోహించి యెరూషలేము వీధుల్లోకి రావడం అనేది జరిగింది. వీటి నెరవేర్పు నలుగురు సువార్తికులు రాశారు. ఎలా నెరవేరిందో నలుగురు సువార్తికులు కూడా గ్రంథస్థం చేశారు. ఇప్పుడు మనం మత్తయి సువార్తలో 21:1-11 మనం చదివాం. అలానే మార్కు సువార్తలో మళ్ళీ 11వ అధ్యాయంలో 1-11 వచనాల్లోనూ ఈ వృత్తాంతం మనకి కనబడుతుంది. అలా లూకా సువార్తలో 19వ అధ్యాయంలో 28-38 వరకు కూడా ఇది కనబడుతుంది. అలా యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 12-16 వరకు ఇది కనబడుతుంది. యోహాను ప్రభుని లోకరక్షకునిగా, లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఎక్కువగా ప్రొజెక్ట్ చేశాడు. ఇతనికి కొన్ని విషయాలు తక్కువగా ప్రస్తావించాడు. కొన్ని అయితే అసలు ముట్టుకోలేదు, కొన్ని ప్రస్తావించినా చాలా తక్కువగా ప్రస్తావించాడు. అందుకని ఈయన చూడండి, ఇక్కడ 12-16 ఎన్ని వచనాలు రాశాడు? ఒక 5 వచనాలు మట్టుకే ఈ గొప్ప విషయాన్ని. మిగతా వాళ్ళందరూ కనీసం 11 వచనాలు రాశారు. అందరూ 11, మత్తయి 11 వచనాలు, మార్కు 11 వచనాలు, అలాగే లూకా కూడా 11 వచనాలు రాశాడు. ముగ్గురు 11 వచనాలు రాశారు ఈ గురించి. కానీ యోహాను మట్టుకు సింపుల్గా 5 వచనాలు రాశాడు. ఏదో ప్రస్తావించాడు. ఎక్కువగా మట్టుకు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని క్రీస్తును ప్రొజెక్ట్ చేయడమే ముఖ్యోద్దేశంగా ఆయన చూశాడు ఎక్కువగా. అలా మిగతా వాళ్ళు చేయలే. చాలా గంభీరంగా ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని క్రీస్తును చూపిస్తూ లోకానికి పరిచయం చేసిన వాడు యోహానే. మీద మత్తయి కానీ, మార్కు కానీ, లేదా లూకా కానీ ఇలా పరిచయం చేయలేరు. చూడండి, మరి రాజు ఆగమనం, రాజు రావడం అనేది ఎలా ఉంటుంది? పాత నిబంధనలు కొన్ని ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథంలో 1వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివితే, అంతట రాజు మీరు పిలుచుకొని పోయి, దావీదు చెప్తున్నాడు తన సేవకులతో, నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద నెక్కించి తీసుకొని పోయి సాదోకును నాతానును రాజుగా అతనికి, అది రాజు గాడిద మీద, అప్పుడు గాడిద మీద రావడం ఆ కాలంలో ఇంకప్పటికీ గుర్రాలు ప్రాశస్త్యంలోకి రాలేదు. ఇప్పుడు గాడిదల మీదే ప్రయాణాలు ఉంటా ఉండేవి. ఆ తర్వాత ఐగుప్తు నుంచి గుర్రాలు సొలొమోను పట్టుకొచ్చాడు. సొలొమోను ఐగుప్తులో ఉంటాయి గుర్రాలు, యెరూషలేములో లేవు. వీళ్ళు గాడిదలే. గుర్రాల్ని ఐగుప్తు నుంచి తెప్పించాడు సొలొమోను. అప్పటి నుంచి గుర్రాలు వచ్చినాయి. ఇప్పుడు మనం సాధారణంగా మనం పెంచుకునేటువంటి జంతువులు, అప్పుడు ఆవులు గేదెలు దేనికోసం వాడతాం? పాడి కోసం వాటిని మనం ఉపయోగించుకుంటాం. వాటికి ఒక ప్రత్యేకించి ఒక పాక ఉంటుంది, పశువుల పాకలాడి దానికి ఏర్పాటు చేస్తాం. గుర్రాల శాలలు ఉంటాయి, అది వేగానికి గుర్తు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం కోసం ఈ గుర్రాలను, యుద్ధాలు చేయడం కోసం ఈ గుర్రాలను ఉపయోగించుకునేవారు. వాటికి వేరే ప్రత్యేకమైన స్థానం. కుక్కలు అవి మనతో పాటే ఉంటాయి, విశ్వాసానికి అవి గుర్తుగా ఉంటాయి. కుక్కలు మనతో పాటే ఉంటాయి. అయితే కుక్కలు మాంత్రికులని ప్రస్తావించారు కదా, అదేంటి మరి అనుకోవచ్చు. కుక్కల్లో ఉండేటువంటి ఒక లక్షణం గురించి చెప్పాడు ఆయన. కుక్కలు 2 లక్షణాలు ఉన్నాయి. విశ్వాసంగా ఉంటుంది,
కక్కిన దానికి ఆశపడుతుంది. రెండు ఉంటాయి. కక్కి దాన్నే తినేది ఒక్కొక్కటే, ఇంకేది తిందో. కక్కిన దానికి ఆశపడ్డాం అంటే నాకు ఇలాంటి బతుకొద్దు అని వదిలేసి మారిపోయిన వాళ్ళు మళ్ళీ పాత బతుకి వెళ్ళడానికి దాన్ని సాదృశ్యంగా చెప్తాడు. అందుకని కుక్కలు మాంత్రికులు దేవుని రాజ్యానికి వారసులు కాదని చెప్పారు. కానీ కుక్క విశ్వాసం గలదే. ఇన్ని మెతుకులు పడైతే చాలు, ఆ ఇల్లు ఆ మనుషులు నా సొంతం అనుకుంటుంది. ఆ ఇంటికాడికి ఎవడన్నా వచ్చినాక అయ్యమని మీద పడిపోతుంది, రానివ్వదు అట్లా కదా. ఊరకుక్కలు కూడా ప్రతిసారి మిగిలిపోయినవి ఇవన్నీ పట్టుకొచ్చి మనకి కేకేస్తే పరిగెత్తుకొస్తే దానికి వేసామనుకోండి, అలాగే మనం తినకుండా ఏం పెట్టం దానికి, మనకి పనికి రాని దాన్నే పడేస్తాం దానికి. అలాంటివి తిని కూడా అక్కడే మడ తీసి పడుకుంటుంది. దరిదాపులకి ఎవరిని రానేదు అంటే మెతుకులు వేశారు. అది విశ్వాసం. అంటే విశ్వాసానికి గుర్తుగానే ఉంటుంది కుక్క. రెండవది ఏంటంటే రెండవ లక్షణాన్ని దేవుడు అసహించుకున్నాడు. అందుకనే ఆ పదం చెప్పాడు, కక్కిన దానికి ఆశపడ్డం. అది కదా. మరి ఈ గాడిద ఎందుకు? ఇది బరువులు మోసేది. గాడిద బరువులు మోసేది. ప్రధానంగా ఈ గాడిదల్ని ఎవరు వాడుకుంటారు? ఇద్దరు వాడుకుంటారు, వ్యాపారస్తులు. దాని మీద మూటలు కట్టి బరువు వేసి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు దాన్ని వాడుకుంటారు గాడిదని. ఇంకొకరు రజకులు. వాళ్ళు దోబీఖానా బయట ఉంటుంది, పట్టణానికి బయట ఉంటుంది, లోపల ఉండదు. దోబీఖానా అనేది అంటే బట్టలు అతుకోవడానికి ఏర్పాటు చేయబడినట్టు ఒక చెరువు, రేవులు, ఆరబెట్టుకోవడానికి తాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి. అది బయట ఉంటుంది కాబట్టి ఇది కూడా బయటే ఉంటుంది. వీళ్ళు ఊర్లోంచి బట్టలను సేకరించి అన్నీ మాసిపోయినాయి, మైలు బట్టలు అంటారు కదా. మాసిపోతే మైలు బట్టలు అంటారు. అన్నీ మైలు బట్టలు ఏం కాదు, మాసిన బట్టలు, కానీ ఆ పేరు ఎట్టేస్తారు దానికి. అన్ని మూట కట్టి దాని వీపు మీద వేసి ఆ దోబీఖానాకి మోసుకెళ్తుంది అన్నమాట. అలా మోయించుకెళ్తారు దాన్ని. దానికోసమే దాన్ని వాడతారు. కాబట్టి అది యెరూషలేం వీధుల్లోకి రావడానికి లేదు, బయటే ఉండాల. ఊరందరి మకిలిని తొలగించడానికై వాటన్నిటిని దావాకానికి మోసుకెళ్ళేది ఇదే. మళ్ళీ శుభ్రం చేసిన బట్టలు మళ్ళీ దాని మీద పెట్టి మోసుకొచ్చి వీళ్ళకి సప్లై చేస్తారు. కానీ అది నీచమైంది. గాడిదను నీచమైనటువంటి జంతువుగా చెప్తారు. కానీ ప్రస్తుత దినాల్లో గాడిదలే సిగ్గుపడేలా మనుషులు తయారవుతున్నారండి. గాడిద అని తిడితే గాడిద కూడా సిగ్గుపడద్దేమో, అంత హీనంగా తయారైపోతున్నారు మనుషులు. అవును, గాడిద తప్పే ఉంది. అది శుభ్రంగా బాణాలు మోసి పెట్టినకి అది గడ్డి తిని బతుకుతుంది. ఇంకేమైనా వేరే గడ్డి కరుస్తుంది? అది ఏం లేదు కదా. మరి అలా వేరే గడ్డి కరిచే వాళ్ళని దాంతో పోలిస్తే దానికి రోషం రాదేంటి? అడిగి నాకు పోలికండి, నేను కష్టపడతాను, పని చేస్తాను, నాకు వేసి గడ్డి ఏదో తింటాను. అలాగా వాడిని నాతో పోలుస్తామండి అని చెప్పేసి అది కూడా బాధపడే పరిస్థితికి ఇప్పుడు మనుషులు వచ్చేసారు, అలా తయారైపోతున్నారు. మరి ఈ గాడిదని ప్రభు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? అని గెలవాలి, ఓడించాలి అనుకుంటే మరి ఈ గుర్రం ఎక్కి వెళ్ళాలి కదా. ఆయన ఓడించడానికి రాలా, గెలవడానికి వచ్చాడు. రెండింటికి తేడా ఉందంటారా? రెండింటికి తేడా ఉందంటారా? ఓడిస్తే గెలిచినట్టే కదా, ఓడిస్తే గెలిచినట్టే కదా. ఇద్దరు కొద్ది పట్టు పట్టారనుకోండి, ఒకడు ఆయన ఓడిచ్చేసాడు అనుకోండి, గెలిచాడా ఓడిపోయాడా? కానీ ఇక్కడ తేడా ఉంది. ఇక్కడ ఓడించడానికి గెలవడానికి తేడా ఉంది. చెప్తాను ఖచ్చితంగా. ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు డిఫీట్ సమ్వన్. ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు డిఫీట్ సమ్వన్. ఎవరినైనా ఓడించడం అనేది చాలా తేలికంట.
ఓడించడం అనేది చాలా తేలిక అంట. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు విన్ సమ్వన్ అంటాడు. ఇది చాలా కష్టం ఒకరిని గెలవడం అంటాడు. ఒకరిని గెలవడం అనేది చాలా కష్టం. నీకు ఓడిపోయినోడు నీకు శత్రువే. నువ్వు ఎవరిని ఓడించావో తను ఎప్పుడూ నీకు శత్రువే. ఎప్పటికప్పుడు నిన్ను ఓడిస్తాడు వాడు. కాబట్టి నువ్వు అక్కడ ఓడించడం అనేది నీ గెలుపు కాదు. అది నువ్వు గెలిచావు అంటే వాళ్ళు ఎప్పటికీ నీకు శత్రువులు కాకూడదు. అది గెలుపు అంటే. అర్థమైందా సూక్ష్మం? గెలవడం అంటే ఏంటంటే నువ్వు ఎవరిని గెలిచావో మరి ఎప్పటికీ నీకు ఇంకా శత్రువులు కాకూడదు. నువ్వు ఓడిస్తే తను నీకు శత్రువే. ఇవాళ రేపు ఎప్పుడు నిన్ను ఓడిస్తాడు, మళ్ళీ బలం సంపాదించుకొని వచ్చి మళ్ళీ నిన్ను ఓడించేస్తాడు. కానీ నీవు గెలిచినోడు ఉంటాడు. నీవు గెలిచిన వాడు ఎప్పటికీ నీ మీదకి ఇంకా రాడు. అందుకని ప్రభు మనం గెలవాలని కోరుకుంటున్నాడు. ఆయన గెలవడానికే వచ్చాడు ఈ లోకానికి. గెలవడానికే వచ్చాడు ఈ లోకానికి, ఓడించడానికి కాదు. ఇతరులని ఓడించడం కోసం కాదు. ఓడించాలి అంటే శత్రువే లేకుండా ఓడించగలడు కదా. పేతురు, నీ కత్తి వరలో ఉంచు. కత్తి పెట్టినవాడు కత్తి చేతే హతమైపోతాడు. నా తండ్రిని గనక నేను అడిగితే 12 సేనావ్యూహముల కంటే ఎక్కువైన సైన్యాన్ని పంపించడా? పంపితే ఏమవుద్ది? సర్వనాశనం అవుద్ది. మనుషులు ఇతరుల్ని ఓడిస్తే మళ్ళీ తిరిగి వాళ్ళని ఓడించవచ్చు. కానీ దేవుడే ఓడించాలని పెట్టుకుంటే ఇంకా ఆయన మీద ఎవరు తిరగబడతాడు? ఆయన మీదకి వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? ఆ రకంగా సర్వనాశనం చేయడానికి ఏమీ ప్రభు ఈ లోకంలోకి రాలేదు. కొంతమంది అమాయకులు 3 మేకులు పీక్కోలేనోడు వాడు దేవుడా, మమ్మల్ని ఏం కాపాడతాడు? దేవుడు వాడి పళ్ళు ఓడగట్టకుండా ఉండును గాక. ఖచ్చితంగా ఎలా గెలవాలో ఆయనకి తెలుసు, గెలుస్తాడు. నిజంగా మరి ఆ మేకులే పీక్కుంటే లోకం ఉంటుందా? అసలు మేకుల్లాగా ఎందుకు వెళ్తాడు? అసలు ఈ లోకానికి రావాలి ఏంటి ఆయన? నోవహు జలప్రళయంలో సర్వనాశనం చేసినట్టు నాశనం చేసేలేడా? ఇలా సొదొమ గొమొర్రా కాలంలో 2 పట్టణాలను ఒకేసారి అగ్ని గంధకాలతో దహించేసినట్టుగా దహించేయలేడా? చంపడానికి ఎక్కడికి రావాలా ఆయన? దేవుడు జనాల్ని చంపడానికి ఈ లోకానికి రావాలా? అక్కలే. ఆయన ఓడించడానికి రాలా, గెలవడానికి వచ్చాడు, గెలుచుకోవడానికి వచ్చాడు. అందుకని మీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టండి, తప్పికొంటే దాహానికి ఇవ్వండి. అప్పుడు అతని నెత్తిన నిప్పులు కుప్పగా పోయేవు కదా. కీడు చేసి నువ్వు ఓడిపోకుండా మేలు చేసి కీడును గెలువు అన్నాడు ఆయన. మేలు చేసి కీడును గెలువు అని చెప్పాడు. నువ్వు కీడు చేస్తే ఓడిపోతావు గ్యారెంటీగా, గెలవు. ప్రభు అందుకే చెప్పాడు. అందుకని ఆయన సిలువ వేస్తున్న వారి గురించి కూడా ప్రార్థన చేశాడు. తండ్రి, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరుగరు కనుక. ఆయన పెద్ద గాకేసి చనిపోయినప్పుడు గెలిచేశాడు. ఆ శతాధిపతి మోకరించాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు. మరి గెలిచాడు లేదా? ఈయన నిజంగా దేవుని, మరి తన ఆధ్వర్యంలోనే 150 మంది సైనికులు వచ్చి ఆయన సిలువ మోయించి సిలువ గంట కొట్టించి పైకి ఎత్తించి అన్నింటికి నాయకత్వం అతనే. ఓ శతాధిపతి చాలా పరుషంగా గర్వంగా కళ్ళెర్ర చేసి మాట్లాడు ఉంటాడు. ఏమైపోయాడు? మోకాళ్ళ మీదకి వచ్చాడు. మోకాళ్ళ మీదకి వచ్చి నిజంగా దేవుని కుమారుడు. అది అలా గెలవడానికి వచ్చాడు తప్ప ఓడించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు కదా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేందుకే వచ్చాడు. ఇంకా అలానే ఇంకా యెషయా 62:11 చదువుదాం.
ఆలకించుడి. భూ దిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయనిచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయనిచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయండి. రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు. రక్షణ గలవాడు. రక్షణ ఆయన దగ్గర ఉంది. వస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి అందరికీ ప్రకటించండి, ఈ సమాచారాన్ని అందరికీ ప్రకటింపచేయండి. రక్షణ ఆయన యోధకు వస్తుంది అని చెప్పేసి యెషయా ద్వారా ప్రవచింపచేసినటువంటి ఆ ప్రవచనం. రక్షణ కలిగిన రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇంకా రాజు ఆగమనం ఎలా ఉంటుందో మనం చూసాం. ఇంకా సియోను కుమారి, యెరూషలేమును సియోను కుమారిగా పిలుస్తారు. సియోను కుమారిగా పిలుస్తారనమాట యెరూషలేముని. 2 రాజులు 19:21. సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి. కాబట్టి యెరూషలేముని సియోను కుమార్తెగా వర్ణించడం అనేది జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు పాడిన పాట అదే కదా, జకర్యా 9:9 అదే కదా, సియోను కుమారి యెరూషలేము కదా. ఆ పదాల్ని అక్కడ ప్రయోగించడం అనేది జరిగింది. కాబట్టి బహుగా సంతోషించు అంటాడు. సియోను కుమారి బహుగా సంతోషించు, బహుగా సంతోషించు. ఎందుకు బహుగా సంతోషించాలి? మనం సపోజు బండికి పొల్యూషన్ అయిపోయింది, పొల్యూషన్ సర్టిఫికెట్ ల్యాబ్స్ అయిపోయింది. బయటికి వెళ్తే పట్టేసుకుంటున్నారు, జరిమానా వేసేస్తున్నారు. అప్పుడు ఎక్కడ దొరుకుతుందా ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించడానికి, ఎక్కడ దొరుకుతుందా అని అక్కడ అక్కడ మనం ప్రయాసపడుతున్నాం. రోజులు గడుస్తున్నాయి కానీ అవకాశం దొరకట్లేదు. బయటికి వెళ్తే జరిమానా వేసేస్తారు. ఇలా ఉన్న పరిస్థితి చాలా. అలాంటి టైంలో ఎనికి పిల్ల ఉంది బండి, పొల్యూషన్ చేస్తున్నారు ఎక్కడ అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉంటుంది? దీనికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్కడ దొరుకుద్దా, బయటికి వెళ్తేనేమో జరిమానా వేసేస్తున్నారు అని చాలా ప్రయత్నాలు మనం చేస్తుంటే ఉన్నటువంటి గబుక్కుని ఎందుకు వచ్చిందో, ఎనికే పిల్ల వచ్చింది, ఎనికే పిల్ల ఉంది బండి ఎక్కడ చేస్తున్నారని చూశాను అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఎంత సంతోషం కలుగుతుంది? ఇది చాలా చిన్న విషయం, దీనికే మనకి అంత సంతోషం కలగదు. చిన్న విషయం, పెద్ద ఏముంది, బండికి పొల్యూషను లేకపోతే ₹100 జరిమానా వేస్తాడు అంతే కదా. తెగించి వెళ్ళిపోతే జరిమానా పట్టుకుని వెళ్తే భీమవరం వెళ్తే ఖచ్చితంగా అక్కడ దొరుకుతుంది. అక్కడ చిన్న విషయమే అయినా మనకి చాలా సంతోషం కలుగుతుంది. అలాంటిది రక్షణ కోసం, రక్షింపబడాలని చెప్పేసి జనాలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వారు చెయ్యని పూజలు లేవు, వారు తిరగని గుళ్ళు లేవు, చేయని యజ్ఞాలు యాగాదులు లేవు, మొలగని నదులు లేవు, విస్తారంగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అన్నీ చేసిన రక్షణ అయితే దొరకట్లేదు. అంటే రక్షణ దొరికితే ఆత్మ సంతృప్తి చెందుతుంది. ఎన్ని తిరిగినా ఆత్మకు నెమ్మది లేదు అంటే అర్థం ఏంటి? రక్షణ కన్ఫర్మ్ కాలేదు. ఆ రక్షణ కోసమే చాలా ఖర్చు పెట్టాం మనం. చాలా సంతృప్తిగా ఉంటుంది చాలా ఖర్చు పెడితే. అది ఇంత ఖర్చు పెట్టినా సరే తృప్తి లేదు, మనసుకి నెమ్మది లేదు, సమాధానం లేదు. అంటే ఏంటి? ఆ రక్షణ
సరైనది కాదు, అది ఖాయం కాదు. అలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్న టైంలో అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేసి ఉచితంగా అందరికీ రక్షణ ఇవ్వడానికి ఈయన వచ్చాడనే సమాచారం ఎంత సంతోషం ఇస్తుంది. మామూలు సంతోషమా? దీనికోసం ఎన్ని డబ్బులు తగలేశాను, దీనికోసం ఎన్ని తీర్థయాత్రలు చేశాను, ఎన్ని యాగాలు చేశాను, దీనికోసం దేవుడు నాకు ఉచితంగా నా దగ్గరికి పట్టుకొచ్చి మరీ ఇచ్చాడని చెప్పేసి వచ్చే సంతోషం ఎంత గొప్ప సంతోషం. చాలా బహుగా సంతోషించాలండి, బహుగా సంతోషించండి, మామూలుగా కాదు. అదే ఇక్కడ ప్రస్తావన 21 మొత్తం 21:9 వచనంలో ఉండే ప్రస్తావన ఇది. ఏంటది? చదవండి. మొత్తం 21:9. ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చుచుండిన వారును అంటే ఎంత సంతోషంతో నిండిపోయారు వీళ్ళు. బహుగా సంతోషిస్తున్నారు, మామూలు సంతోషం కాదు. ముందెళ్తున్న వాళ్ళు, వెనకాల వస్తున్న వారు కూడా దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటూ గట్టిగట్టిగా ఊరికనే వస్తాయా? ఎంత సంతోషం ఉంటే ఇలాంటి మాటలు అప్పుడు వారి నోటి వెంట వస్తాయి. వీళ్ళు బహుగా సంతోషించిన వారు. లోకాసు వార్త 19:37 వచనం. చదువు. ఇలాంటిది ఎక్కడ చూసాము ఇదివరకు? ఆయన పుట్టినప్పుడు ఆయన జన్మ సంగతిని తెలియపరచడానికై దూతల సమూహము గగన వీధుల్లో విహారం చేస్తూ ఇలానే పాడారు కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అంటూ. ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు అవి పాడిన ఈ దూతలు ఇప్పుడు మీరు అదే గీతం ఎత్తి పాడుతున్నారు. ఎందుకంటే అప్పటి దూతలు తమ ప్రభువు, తమ సృష్టికర్త కదా, తన బిడ్డలైన వారందరినీ రక్షించడం కోసం దైవత్వాన్ని విడిచిపెట్టుకొని మనుష్య రూపంలోకి ఈ లోకంలోకి వస్తున్నాడు, నశించిపోయే మానవులందరినీ రక్షించే గొప్ప కార్యాన్ని చేపడుతున్నాడు అని చెప్పేసి అప్పుడు దూతలు ఎంతగానో సంతోషిస్తూ గగన వీధుల్లో విహరిస్తూ ఇలాంటి కీర్తన పాడుకుంటూ పోయారు. అలాగే ఇప్పుడు అది వచ్చేసింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ రీతిగానే అంతగా స్తుతిస్తూ పాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తాం. ఇంకా ఏమైనా రాజు, ఇదిగో మీ రాజు, ఈయనెవరు? మీ రాజు అంటాడు. యెషయా 9:6, 7, 2 వచనాల్లో కూడా ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజాల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా ఆ రాజ్యానికి క్షేమమును కలుగుతుంది. ఆ రాజ్యానికి సర్వకాలము దావీదు సింహాసనమున నియమించును. ఈయన రాజు. మరి పిలాతు నువ్వు రాజువా అని అడిగితే అవును నీవు అన్నట్టే అన్నాడు. నేను రాజునే, అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పి. ఈ లోక సంబంధమైన రాజ్యాలు నిత్యము ఉండవు, నిత్యము ఉండవు. కొంతమంది రాజులయ్యి 1 సంవత్సరం కాలం వెళ్ళచ్చు, ఆ తర్వాత కొట్లాటలో రాజ్యం పోగొట్టుకోవచ్చు. కొంతమంది
2 ఏళ్ళు ఉండొచ్చు, కొంతమంది నెలలే ఉండొచ్చు, కొంతమంది సింహాసనం ఎక్కినన్నీ చంపేయబడచ్చు, ఒక్కరోజు కూడా ఉండొచ్చు. కానీ ఈయన రాజ్యం మితిలేని రాజ్యం, నిత్యము ఉండేటువంటి రాజ్యం. నా రాజ్యము నీతి సమాధానాల రాజ్యం, ఈ లోక సంబంధమైనది కాదు, నేను రాజునే అన్నాడు. అదిగో ఇప్పటికీ రాజు ఆయనే, ఇప్పటికీ మన రాజు ఆయనే కదా, ఇప్పటికీ మన రాజు ఆయనే. మత్తయి సువార్త 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు వచ్చి జ్ఞానులు వచ్చి తమ నోటి వెంట పలికిన మాటది. హేరోదు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నాడు. అప్పటికి ఆయనకి ఎంతకాలం ఉంటుంది ఆయన వయసు? అప్పుడు బహుశా ఆయన 2 సంవత్సరాల వయసు వచ్చి ఉండొచ్చు అప్పటికి. యూదుల రాజు అని వాళ్ళు ప్రస్తావించిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. అలాగే అదే మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలోను 34వ వచనాన్ని చదువుదాం. అప్పుడు రాజు, ఈ రాజే తీర్పరి అయి ఉండేటువంటి రాజు, సింహాసనం మీద ఆసీనుడై ఉండి, మనం చదువుతాం కదా కొరింథీ 2వ పత్రిక 5:10 మనం చదువుతాం, క్రీస్తు న్యాయపీఠము ఎదుట అని ఉంది అక్కడ కదా. ఆయనే జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము, అది న్యాయపీఠం. ఆయన అక్కడ ఉంటాడు, అక్కడ కూర్చుని న్యాయం తీర్చేవాడు, క్రియల ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు కదా. కాబట్టి ఈయన రాజే. ప్రకటన 19:11 నుంచి మనం చదువుదాం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూశాను నేను, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, రాయబడిన ఒక నామము ఆయనకి కలదు. అది ఆయనకి మాత్రమే ఆ నామం కదా. ఈ రాజే పద్మాసి ద్వీపంలో యోహాను చూశాడు ఈ రాజుని, మనుష్య కుమారుని పోలిన వాడు కూడా. ఎవరంటే ఈ రాజే. ఇంక ఈయన ఎలాంటి వాడంట? ఈ రాజు న్యాయవంతుడు, ఈ రాజు న్యాయవంతుడు. అంటే మనం ఎకరే 9:9 ఏమున్నాయో ఆ పేర్లే చూస్తున్నాం, అందులో ఉన్న వాటిని మనం చూస్తూ ఉన్నాం. సియోను కుమారి నువ్వు బహుగా సంతోషించు, ఇదిగో నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు, న్యాయవంతుడు. నీతిపరుడు అంటే న్యాయవంతుడే, న్యాయవంతుడు. యోహాను సువార్తలో 18వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. నీవన్నట్టు నేను రాజుని, నేను రాజుని. ఇంకా సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను, ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధులైన ప్రతివారు, అది సత్య సంబంధులే న్యాయవంతులు. సత్యం లేకపోతే వారిలో న్యాయం అనేది ఉండదు. కాబట్టి నేను న్యాయవంతులకే రాజుని, నా రాజ్యము న్యాయం నీతి సంబంధమైనటువంటి సత్య సంబంధమైనటువంటి రాజ్యము నా రాజ్యం అంటూ ఆయన చెప్పాడు. అలాగే ఏది ప్రకటన 19:16 వచనం చదువు. రాజులకు రాజును
ప్రభువులకు ప్రభు అనేటువంటి నామం ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడింది. ఈ పేరు ఆయనకి మాత్రమే, ఇంకెవ్వరికి లేదు. ఇంతకు ముందే చదివాం, ఒక నామం ఆయనకి ఇవ్వబడింది. ఆ నామం ఆయనకి మాత్రమే. ఈయన రాజులకు రాజు అనేటువంటి పేరు ఈయనకి మాత్రమే ఇవ్వబడింది కదా. కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నమాట, లార్డ్ ఆఫ్ లార్డ్స్. అది ఆయనకు మట్టుకే ఆ పేరు ఇవ్వబడింది. కాబట్టి ఈయన న్యాయవంతుడైనటువంటి రాజు. ఇంకా ఈయన రక్షణ గలవాడు. రక్షణ గలవాడుగా అనే పదం, రక్షణ గలవాడు అంటే ముక్తిదాత, ముక్తినిచ్చేటువంటి వాడు, ముక్తినిచ్చేటువంటి వాడు. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 68 నుంచి 76 వచనాల వరకు దేవుడు స్తుతి, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడిని దావీదు వంశమునందు మన కొరకు ఒక రక్షణ శృంగాన్ని, అనగా మన శత్రువుల నుండి, అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. కాబట్టి ఈయన ఎవరు? రక్షణ గలవాడు. రక్షణ గలవాడుగా ఆయన లోకానికి వచ్చినటువంటి వాడు. అపొస్తలుల కార్యాల్లో 4:12 వచనం, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే నామం ఎవరికి ఇవ్వబడిందో ఆ నామము వలననే రక్షణ అంటూ అక్కడ బాధింపబడి బయటికి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుకుంటూ పోయారు శిష్యులు. ఇంకా 13:47, అందులోనే 13:47, ఎలయనగా భూదిగంతాల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అది క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాటలే. ఈయనే రక్షణ గలవాడు. ఇక తర్వాత అందరూ బట్టలు పరిచారు, చలువు వస్త్రాలు పరిచారు, మట్టలు చేత పట్టుకున్నారు. ఇవన్నీ రాజుకి ఇచ్చేటువంటి ఆహ్వానం, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆహ్వానం. 2వ రాజులు 9:13 వచనంలో ఇక్కడ యెహూ రాజు అయినప్పుడు, అంటే అహాబు మరణమైన తర్వాత యెజెబెలు ఇక చచ్చిపోతుంది, ఇక ముందు ఇంకా అవల, అప్పుడు యెహూ రాజు అవుతాడనమాట. అతి వేగిరముగా తమ తమ వస్త్రాలను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి పాకా ఊదించి, యెహూ రాజయ్యున్నాడు అని చాటించిరి. ఈ ప్రకారం యెహూ రాజయ్యాడు. రాజు అయినప్పుడు ఏం చేశారు? బట్టల్ని పరచటం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా ఈ యేసు ప్రభు ఈయన రాజు అనేదాన్ని మరి రుజువు చేస్తున్నటువంటి సంఘటనలే. ఇవన్నీ తండ్రి అయిన దేవుడు ముందుగానే రాయించి పెట్టేశాడు కదా. అలాగే మత్తయి సువార్త 11:28 మనం చదువుతాం కదా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరు రాజ్యానికి విశ్రాంతి కలిగించేవారు, ప్రజలను రక్షించేటువంటి వారు, ప్రజల భారాల్ని మోసేటువంటి వారు ఎవరు అంటే ఆయన రాజే కదా, రాజే. అయితే మనం ఒక యెషయా 45:21 చదువుదాం. 45:21 చదువుదాం. ఈ ప్రమాణ వాక్యాలు
నా సన్నిధిని తెలియచేయండి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యాన్ని తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే. తేల్చేశాడు. ఏదైతే ప్రకటింపబడిందో ఇవన్నీ ప్రమాణ వాక్యాలు. ఈ ప్రమాణ వాక్యం అంటే తప్పని మాట, తప్పని వాక్యం. ఆ వాక్యం కనుక బయటకు వస్తే అది ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది. కాబట్టి ఈ నెరవేర్పు మనం చూస్తున్నాం. జకరియా ద్వారా ప్రవచింపజేసిన వాక్కు కదా. ఆయన పుట్టినప్పుడైతే అప్పుడు కూడా చెప్పించాడు. ఆయన పుట్టినప్పుడు యోహానుని చెప్పారు ఇక్కడ. ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి ఒక కేకగా. అలాగే పుట్టినప్పుడు ప్రవచనాలు ఉన్నాయి. ఆయన యెరూషలేము వీధుల్లోకి వచ్చినప్పుడు ప్రవచనాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆరోహణుడై సమాధిని గెలిచి వెళ్ళేది కూడా ప్రవచనాలు ఉన్నాయి. అన్నీ కూడా లేఖనాల నెరవేర్పే ఆయన చేసినటువంటిది. సరి, మరి ఇదంతా మనం ఇప్పుడు చూసుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం రెండే మాటలు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినవి. ఒకటి ఏంటంటే గాడిద, రెండు ప్రభు. ఆయన ఒక ఇంటి దగ్గరికి పోయి కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిదను ఇప్పుకొని తీసుకురండి. ఒకవేళ అతను అడిగితే ఇది ప్రభువు కావాలా అని చెప్పండి అన్నాడు. ఆయన ఇప్పి పంపుతాడు అన్నాడు. కట్టబడినటువంటి గాడిద అది అక్కడే ఉండిపోతే ఎప్పటికీ ఆ మైలు బట్టలు మోస్తూనే దాని బతుకు అంతే వెలివేయబడి ఉంటుంది. రాజనగర్లోకి వచ్చేటువంటి అవకాశము లేదు. దానికి జయ జయ ధ్వనులు కూడా లేవు. దాని బతుకు అక్కడే ఉండిపోతుంది. అది విప్పబడింది ఎవరి కోసం? ప్రభు కోసం విప్పబడింది. ప్రభు కోసం విప్పబడింది కాబట్టి దానికి వచ్చిన మహిమను మనం చూడొచ్చు. అలాగే మనం ఆ కట్టబడిన గాడిద మనకే పోలిక. మనము కూడా అనేకమైన కట్టుబాట్లతో కట్టబడిపోయి అక్కడే ఉండిపోతా ఉన్నాం. అలా ఉన్నంతకాలం ఇంకా ఆ గొడ్డు చాకరీ నువ్వు చేసుకుంటా మూలుగుతా ముక్కుతా అలా ఉండడమే తప్ప నీ జీవితానికి ఒక వెలుగు, నీ జీవితానికి ఒక విడుదల, ఒక మహిమ రాదుగాక రాదు కదా. కాబట్టి ఆ విప్పబడిన గాడిద వల్లిని గాడిద భారం మోస్తున్న మనం కూడా ఈ లోక సంబంధమైన కట్టుబాట్లను విప్పుకోవాలా. విప్పుకొని వెలుపలికి వస్తే తప్ప మహిమ చూడం మనం. చాలామంది ఆ కట్టుబాట్లలోనే ఉండిపోతూ ఉన్నారు. కొంతమంది ఈ కట్టుబాట్లనే చెట్టెక్కి కూర్చుని దిగట్లే. అసలు జక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. అలాగే కట్టుబాట్ల చెట్లు ఎక్కేసి కూర్చుంటున్నారు చాలామంది. మన ఇంట వంట ఉందా అంటారు. ఏంటి ఈ కట్టుబాట్లు? ఒకవేళ ఎవరైనా తెంచుకుని బయటకు వెళ్తే హేళన చేస్తారు, వెటకారం చేస్తారు, డైలాగులు వేస్తారు. వేస్తే వేశారు. అలా హేళన చేసేవాళ్ళు ఇంకా కట్టబడి ఉండిపోతున్నారు. వాళ్ళకి విడుదల లేదు, వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ఆ గాడిద భారం మోస్తూ అలాగే ఉండిపోతున్నారు. తెగించుకుని విప్పుకున్నావో అప్పుడు నీకు విడుదల వస్తుంది, అప్పుడు నీకు గౌరవం వస్తుంది, మహిమ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎప్పటికీ కూడా ధైర్యం వస్తుంది కదా. అయితే విప్పబడి ఎవరిని మొయ్యాలి? ఎవరి కోసం విప్పబడాలి? ఎవరి కోసం ఈ కట్టుబాట్లను తెంచుకోవాలి? పౌలు గారు చెప్పినట్టుగా రోమా 12 మీరీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును. చూడండి, ఈ లోక మర్యాద అనే కట్టుబాటు, ఈ లోక మర్యాద అనేటువంటి
కట్టుబాటుకు మనం చిక్కుకుపోయి ఉండిపోతూ ఉన్నాం. క్రమక్రమంగా మారుతున్నాయి అనుకోండి. కొన్నాళ్ళు లోక మర్యాద ఎలా ఉండేది? పూర్వం 100-150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలానికి మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? భర్త చచ్చిపోతే భార్యను కూడా సజీవంగా చితి మీద కూర్చోబెట్టి తగలబెట్టేయడం, దానికి సతీ సహగమనం అని పేరు పెట్టి, ఆ భర్త ఏదో రోగిష్ఠుడు అయ్యాడు చచ్చిపోతే వాడితో పాటు ఆరోగ్యంగా చక్కగా ఉన్నటువంటి ఈ అమ్మాయిని కూడా తగలేసేయాలట. అలా చేసేవారు. దాన్ని తీసేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే. బాల్య వివాహాలు సంకనేసుకుని పెళ్ళి చేసేవారు పిల్లల్ని. పిల్ల తల్లి ఆ పిల్లని సంకనేసుకుంటే పిల్లోడి తల్లి వాడిని సంకనేసుకుంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేవారు. ఎవరెవరు ఏం తెలుస్తుంది అసలు? వాళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటికాడ పెరుగుతారు, ఒక చోటే ఉండొచ్చు కూడా. అదిగో మీ ఆయనాడు, ఆడే మీ ఆయనాడు, ఇక ఆవిడే మీ ఆవిడ. అన్నీ బాగుండి ముందుకెళ్తే ఆ పిల్ల పెద్ద పిల్ల అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపేవారు. అప్పటిదాకా అక్కడక్కడ పెరుగుతూ ఉండేది. అప్పుడు మా ఐదారి జాడ్యాలు వచ్చాయి కదా. ఒక కలరా వచ్చిందంటే టికెట్లు వేసుకోవడమే, మసూస్ వచ్చినా టికెట్లు వేసుకోవడమే, బతికే ఛాన్స్ లేదు. ఆడు పిల్లాడు ఎప్పుడే కనుక ఏం ఐదారు రోగం వచ్చి వాడు చచ్చిపోతే, నీకు మీ ఆయన చచ్చిపోయాడు, నువ్వు ముండమోపివి అని గుండు కూసేసి శుభ్రంగా తెల్లబట్టలు కట్టేసి ఒక గదిలో కూర్చోబెట్టేస్తారు. తను రంగురంగుల బట్టలు కట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, మరి జరిగేటువంటి ఏ కార్యక్రమాల్లోకి తను రాకూడదు. ఇవి కట్టుబాట్లు. ఎంత భయంకరం అది. మరి చాలామంది సంస్కర్తలు పోరాడారు, వారికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా సహకరించింది. అలా చేయకుండా వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళకి మళ్ళీ వితంతు పునర్వివాహం అనేది చేసి మళ్ళీ మెల్లగా దాని రూపుమాపారు. ఇప్పుడు కూడా భర్త చచ్చిపోతే అమ్మాయికి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటి? కట్టుబాట్లు. ఇవన్నీ కట్టుబాట్లు. ఇందుకు భిన్నంగా ఎవరైనా చేస్తే ఆ ముత్తైదువులు ముదుసళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారు, అవే అలాగే మన ఇంటా ఉంటా ఉందా ఇలాంటివి చేసే పని, భ్రష్టు పట్టిస్తున్నారు మీరు అని చెప్పేసి కొనుక్కుంటూ ఉండేవారు. ఈ కట్టుబాట్ల నుంచి బయటికి రావాలా? మనుషుల కోసం కట్టుబాట్లా? కట్టుబాట్ల కోసం మనుషులా? ప్రశ్న వేసుకోవాలి. మనుషుల కోసం వచ్చిన కట్టుబాట్లు ఏమైపోయినాయి? కట్టుబాట్లకే మనుషులు అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. అయిపోయింది. దేవుడు చేసిన మనుషులు దేవుళ్ళు చేసుకున్నట్టుగా ఇలా అయిపోయినాయి. మనుషులు చక్కగా బతకడం కోసం పెట్టుకున్న కట్టుబాట్లు అంతే. ముందు మనిషి, తర్వాతే కట్టుబాటు. కానీ మనిషి కంటే కట్టుబాటు ఎక్కువైపోయింది ఇప్పుడు. చాలా దారుణం. నేను అలాంటి వాటిని ప్రోత్సహించను అనుకోండి. కొంతమంది వేరు వేరు కులస్తుల మధ్య ప్రేమలు చదువుకుంటా ప్రేమించేసుకుంటున్నారు. చదువుకుంటారా బాబా అని పంపితే ఆ చదువు మానేసి చదువులో 0 మార్కులు కానీ ప్రేమలో మాత్రం 100 మార్కులు వచ్చేస్తున్నాయి. అమ్మ బాబు కష్టపడి డబ్బులు పంపితే అవి ఇచ్చుకుని జలసాలు చేసుకుంటా చదువులు మానేసేసి ప్రేమలు అంటూ పార్టీలు అంటూ బీచ్లు అంటూ తిరిగి వీళ్ళు కూడా కొంతమంది ఉంటారు గుంటనక్కలో. పెద్ద ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం. ఫ్రెండ్షిప్ సినిమాలు చూసి బాగా ఎర్రెత్తిపోయి
నిజమా? సినిమాలో చూపిస్తారు. సినిమాలో పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేసాక చూపిస్తారు వాళ్ళకి అతి ఏమైందో. అప్పుడు చూపించరు, అక్కడ దాకానే చూపిస్తారు. అందరూ అది చూసి రెచ్చిపోతున్నారు, చేసేస్తున్నారు పెళ్ళిళ్ళు. పాపం ఇక్కడ కన్న తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి పైసా కూడబెట్టి వాళ్ళు తినకో వాడిని అంతగా మంచిగా చదివించి, వాడికి బళ్ళు కొనిపించి, వాళ్ళకి ల్యాప్టాప్లు కొనిపించి, మంచి డ్రెస్సులు కొనిపించి, లక్షల ఫీజులు కట్టి, నా బిడ్డకి నా కొడుక్కి ఇవరంతా పందిరేసి అంగవంగ వైభవంగా వివాహం చేయాలని కలలు కంటా ఉంటే, నా కూతురికి ఈ ఊరిలో ఎవరు చేయనంత గొప్పగా నేను పెళ్లి చేయాలి నాన్నగారుగా అంటుంటే, వీళ్ళిద్దరు దాంట్లో వేసుకొచ్చి టంగ నుంచి ఉంటున్నారు. నేను పెళ్లి చేసుకొచ్చేసాం. నిజంగా ఆలోచించండి, ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుంది? ఒక్కసారి గుణపంతో పొడిచేసినట్టు ఉండదా? ఎంత బాధ! దీన్ని ఆలోచించరే అసలు. నీ పనేంటి? చేయడానికి నీ చేతికి వచ్చిన పని నువ్వు శక్తి లోపం లేకుండా చెయ్యి. నువ్వు చదువు, అది నీకు వచ్చిన పని. ఎంతోమంది చదువుకోవడానికి లేక ఆ మెకానిక్ షాపుల్లోనూ ఆ గీజు ఆయిల్ రాసుకుంటూ దుమ్ము కొట్టుకుపోయి ఉంటున్నారు. కానీ నీకు ఆ పరిస్థితి లేదు. దేవుడు మేలు చేసి నీకు అన్నీ సమకూర్చి మంచిగా చదువమ్మా, తర్వాత మంచి ఉద్యోగం చేయాలి, నువ్వు తలపైకి ఎత్తుకొని తిరగాల అని ఇవన్నీ చేస్తుంటే ఈ తీసి పక్కనెట్టేసి ఆ పనికి మాలినట్లో పడతారటి. వాళ్ళకి వచ్చిన పని చేయట్లే, రాందా అని వెంట పరిగెడుతున్నారు. ఎన్ని చూస్తున్నాం పేపర్లోనూ. కొంతమంది మరి అతిగా కులాభిమానం ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? పరువు నా కులం ఏంటి అని ఎవడు తక్కువ కులమని ప్రేమించి తీసుకొచ్చేసింది, నేను ఎలా చేస్తాను, చేసిన పనుల తలకాయ ఎత్తుకుని ఎలా తిరుగుతాను నేను అని చెప్పేసి పరువు హత్యలు, కూతుర్ని చంపేస్తున్నారు, లేకపోతే వాడిని చంపేస్తున్నారు, ఏళ్ళు జైలుకి వెళ్ళి కూర్చుంటున్నారు. మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోట్లే, మొత్తాన్ని నాశనం చేసేస్తున్నారు. అలా చేసుకున్న వాళ్ళు ఏ ఇంట్లో బాగుంటుంది చెప్పండి? అసలు ఏ ఇళ్ళల్లో బాగుంటుంది అలా చేసుకున్నవాళ్ళు? ఇంకా అంత ఎదగలేదు మన దేశం, కాలం ఇంకా అంత ఎదగల. ఇంకా మొత్తం ఇది కులాల గ్యాప్ పూర్తిగా పోయి అందరూ ఒక్కటి అనుకున్న రోజులు ఎప్పుడన్నా వస్తాయేమో. అప్పుడు కొద్ది గొప్ప దానికి ప్రోత్సాహం కలుగుతుంది. ఇప్పుడైతే అది లేదు. 2 కుటుంబాలకి నష్టం, ప్రాణాలు పోతా ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు. కారణం ఏంటి? పిల్లలు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా వేరే పని చేయడం, అంతే కదా? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా వేరే పని చేయడం వల్ల వస్తుంది. కాబట్టి ఇలాంటి కట్టుబాట్లు ప్రస్తుతానికి అన్ని ఈ సాంఘిక కట్టుబాట్లు పూర్తిగా తేల్చేయడానికి లేకుండా కొన్ని ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక విషయానికి వచ్చేసరికి తెంచుకోవాల్సిందే. ఈ శరీరానికి లోక సంబంధమైన కట్టుబాట్లు, ఆత్మకు కాదు. ఆత్మకి కులం లేదు, ఆత్మకి మతం లేదు. రక్షణ అయినా నరకమైనా ఈ ఆత్మకే. కాబట్టి రక్షణార్థమై ప్రభు చెప్పాడు కదా, నా నిమిత్తం తల్లినైనా తండ్రినైనా బిడ్డలనైనా కుటుంబాన్నైనా ఆస్తిపాస్తులనైనా సమాజాన్నైనా అని చెప్పాడు కదా. వాటన్నిటినీ దూరం చేసుకోవాలి, వాటన్నిటిని తక్కువ చేసుకోవాలి, లేకపోతే నా రాజ్యానికి వారసులు కారు. ఇక్కడ నా రాజ్యం వేరు, ఈ రాజ్యం లోక సంబంధమైన రాజ్యం కాదని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ కట్టుబాట్లు మనం తెంచుకోకపోతే ప్రభువును మొయ్యలేం. ఆ గాడిద ఆ కట్లు విప్పకపోతే అది ప్రభువుని మోసేది కాదు. అలాగే అంటే ప్రభువుని కలిగి ఉండేది కాదు. కొంతమంది ప్రభువుని మోస్తామని చెప్పేసి ఇప్పుడు కొంతమంది చేస్తారు, సెలువులు భుజాలు వేసి తిరుగుతున్నారు. అవి కాదు. అదే ప్రభు బొమ్మ భుజాన్ని వేసుకు తిరగడం కాదు, అది ప్రభువే కాదు, ఎవడు చేసిన బొమ్మ విగ్రహం ఊహించి చేసిన అటువంటి వాటిని అసలు మనం పట్టించుకోకూడదు. అది కాదు మోసేది.
ఆయన వాక్కులు మోసుకెళ్ళడం, వాక్కయ్యున్న దేవుడు ఆయన. ఆయన మోయడం అంటే ఆయన వాక్కును కలిగి ఉండడమే, దాన్ని నువ్వు తీసుకెళ్ళడమే, వాక్కును తీసుకెళ్ళడమే. ఎవరైతే ఆయనను కలిగి ఉంటారో, ఎవరైతే తమ భుజాల మీద ఆయన మోస్తూ ఉంటారో, అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా ఘనపరుస్తాడు అనడానికి ఇదే రుజువు. అస్సలు యెరూషలేము వీధుల్లోకి రావడానికే అర్హత లేని గాడిద ఇప్పుడు యెరూషలేము వీధుల్లోకి వచ్చింది. అంతేకాదు, అది నడవడానికి మళ్ళీ చక్కగా నీట్గా ఉతికి శుభ్రంగా ఇస్త్రీ చేసిన బట్టలు వేశారు. చలవ చేసిన బట్టలు అంటే ఇస్త్రీ చేసిన బట్టలు అని అర్థం. చలువ వస్త్రాలంటే ఇస్త్రీ చేసినవి అనమాట. అటు మంచి ప్రశస్తమైనటువంటి బట్ట కట్టుకొని తీసేసినవి కాదు, చక్కగా ఇస్త్రీ చేసి పెట్టలో పెట్టినవి అనమాట. అటువంటి బట్టలు, ప్రశస్తమైన వస్త్రాలను పట్టుకొచ్చి రోడ్డు మీద పరిచి దాని మీద నడిపిస్తున్నారు ఈ గాడిదని. అసలు యెరూషలేము వీధుల్లోకి రావడానికే అర్హత లేనిది ఇప్పుడు యెరూషలేము వీధుల్లోకి వచ్చింది. అంతేకాకుండా చలువ వస్త్రాల మీద నడుస్తుంది. ఇంకేమిటంటే చుట్టూ జనసందోహం, చేయ ధ్వానాలు, నిజంగా పువ్వులు కూడా వేసి ఉంటారు. అలా ఎంత గొప్ప సన్మానం, ఎంత గొప్ప ఆహ్వానం. ఎవరికిది? ఎవరికి? ప్రభువుకి, ఆయన్ను మోస్తున్న వారికి. ఆయనకి, ఆయనను మోస్తున్న వారికి. అన్న భక్సింగ్ గారికి ఎందుకు ఇంత గొప్ప పేరు? ఇదివరకు మన సహవాసాలు ఆయన పేరు ఎత్తేవారు. ఇప్పుడు ఇతర సహవాసాలు కూడా భక్సింగ్ గారి గురించి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బాగా ఎందుకంత పేరు ఆయనకు వచ్చింది? ప్రభువుని మోసాడు కాబట్టి. ఎంతోమంది దైవజనులు అంత గొప్పగా గౌరవించబడినటువంటి వాళ్ళు ఆయన మోసారు కాబట్టి వారికి ఆ గౌరవం దక్కింది. అంతే కదా? కాబట్టి కట్టుబాట్లలో కట్టబడి ఉండిపోవడం కాదు, జీవము గల వాక్కయ్యున్న దేవుణ్ణి కలిగి ఉండడం. అలా కలిగి ఉన్న రోజున ఆయన కనపరచబడతాడు. ఆయనతో పాటు ఎవరైతే మోస్తున్నారో వారికి కూడా ఘనత అనేది వస్తుంది అనేది రుజువు చేయడమే ఈ ప్రవచనము, దాని నెరవేర్పు యొక్క భావం. గాడిదను కనపరిచిన దేవుడు ఆయన మోస్తున్న గాడిదకి అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చిన దేవుడు. నువ్వు ఆయన మోస్తే కనపరచడా? కనపరచడా? ఆయన వాక్కును కలిగి ఆ ప్రకారంగా జీవిస్తూ పోవడమే ఆయన మోయడం. వాక్యమే దేవుడు కదా. ఈ వాక్యాన్ని నువ్వు మోసుకెళ్తున్నావు అంటే నువ్వు ఆయన మోస్తున్నట్టే. ఆయన మోస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు దేవుని దాసులు వస్తారు ఇంటికి. ఎందుకు అంత గౌరవిస్తాం వాళ్ళని? రండి అని చెప్పేసి పనులన్నీ మానేసుకుని చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి వాడు ఇచ్చి ఎందుకు చేస్తావి? వాళ్ళతో ఏమైనా చుట్టారక ఉందా? వాళ్ళు ఏమైనా మన చుట్టాలా? ప్రభువును మోసుకొస్తున్నారు వాళ్ళు, ప్రభువును మోస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారికి అంత గౌరవం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పాడు ఆయన. అది ఆయన్ని ఘనపరుస్తుంది, మోసుకుంటా పోయి ఆయన మోస్తూ ఆయన్ని ఘనపరుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన దాన్ని ఘనపరుస్తున్నాడు, ఆ గాడిదను ఘనపరుస్తున్నాడు. అలా ఆయన్ని మనం మోస్తున్న రోజున దేవుడు తప్పకుండా మనల్ని ఘనపరచడానికి చాలినవాడు. ఆయన మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. మరి మోస్తావా? మోయాలి అంటే ఈ లోక సంబంధమైన కట్టుబాట్లను నువ్వు తెంచుకునే తీరాల. ఆ కట్టుబాటు తెంచుకోకపోతే ఆ కట్టురాడు చుట్టూ తిరుగుతూ ఉంటావు అంతే.
అంతేగా. మనకి ఏదైనా, మన దూడైనా, ఒక గాడిదైనా ఏ కట్టాడు కడతామో దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే దాని ప్రపంచం. అంతకు మించి ఏమీ దానికి తెలియదు. ఆ ప్రపంచానికి ఎంత ఎడిక్ట్ అయిపోతాయంటే కొల్లేరు జాలికి తోలేవారు సాయంకాలం పూటల. ఆ కట్టు పేసి పలుపు ఊడదీసేసి అయ్యి వెళ్ళది, కట్టు ఊడదీసేసినవి వెళ్ళది, అక్కడే నుంచి ఉంటుంది, వెళ్దాం. గంటితే అటు తిరుగుతూ ఉంటుంది, వెళ్దాం. ఆఖరికి ఆ సరౌండింగ్స్ని దాటించి గంటాక ఎగిరిపోద్ది, టక్క 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 అని వెళ్ళిపోద్ది. అప్పుడు దాకా అక్కడే తిరుగుతూ ఉంటుంది. అది దాని ప్రపంచం. ఈ కట్టుబాటులో ఉన్నంతకాలం మన ప్రపంచం అంతే. ఆ కట్టుబాటు తెంచుకున్న రోజున అప్పుడు తెలుస్తుంది నీకు ప్రపంచం. అది తెంచుకుని ప్రభువుని మొయ్యాలి. అప్పుడు దేవుడు ఎంత కనపరుస్తాడో, ఎంతైనా కనపరుస్తాడు. ఒకవేళ ఎవరైనా ద్వేషించినా ఓర్వలేకే తప్ప నీ గొప్పతనం తగ్గి కాదు, నీ గొప్పతనాన్ని చూసి ఓర్వలేక కదా. మరి ఈ గాడిద మోస్తుంది, యూదుల్లో వెళ్తుంటే అందరూ అరుస్తుంటే ఏమంటున్నారు వీళ్ళందరూ? ఎందుకలా అరుస్తారు, వాళ్ళని కాస్త కంట్రోల్ చేయి అన్నారు. సరే, ఇది హోలీ వీక్ అంటారు. ఈ వేళ నుంచి మొదలుపెట్టి హోలీ వీక్ అంటారు. ఇది హోలీ సండే, ఇది పామ్ సండే, హోలీ సండే. ఆ తర్వాత హోలీ మండే, హోలీ మండే అంటారు. అంటే లూకాసు సువార్త 19:26 మనం చూస్తే దేవుని మందిరాన్ని ఈయన పరిశుద్ధపరిచాడు. అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ బల్లలన్నీ పగడేసి ఆ పక్షులన్నింటినీ తోలేసి బయటికి కొరడాయించుకున్న జనాల్ని కొట్టి, ఇది నా దేవుని పరిశుద్ధ మందిరం, దీన్ని మీరు దొంగల గుహగా చేసేసారంటూ తరిమేసినటువంటి సందర్భం. అది మండే, హోలీ మండే అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. అలాగే హోలీ ట్యూస్డే, హోలీ ట్యూస్డే మత్తయి సువార్త 21వ అధ్యాయంలోని 33-46 వచనాల్లో యజమానుడు, ద్రాక్ష తోట, కౌలుదారుడు, ఆ వృత్తాంతం మనకి అక్కడ కనబడుతుంది. అక్కడ ఒక యజమానుడిగా కనబడతాడు. ద్రాక్ష తోట వేసి కౌలుకిచ్చి ఆ తర్వాత కౌలు వసూళ్ళ కోసం మనుషుల్ని పంపించి ఆ సందర్భం అంతా ఉంటుంది అక్కడ. ఆ సందర్భం ఆ రోజుది. అది అంటే టైం 11:19 అయిపోయింది. అట్లా ఇంకా వివరించడానికి లేదు. అందుకని మీకు ఉట్ని పరిచయం చేసేస్తాను అంతవరకే. ఆ తర్వాత ఇంకా దీంట్లోనే పెండ్లి విందుకు పిలవడం కూడా ఉంటుంది. దీంట్లోనే పెండ్లి విందుకు 22వ అధ్యాయం 15వ వచనం చూస్తే 22:1 నుంచి పెండ్లి విందుకు పిలవడం, 22:15లోని కౌసరుకు పన్ను ఇవ్వడం, ఇవన్నీ ఉంటాయి. 25:14 నుంచి తలాంతుల ఉపమానం, అలాగే పరలోక రాజ్య ఉపమానం, ఇవన్నీ ఆ రోజు సంబంధించినవి. ట్యూస్డే. ఆ తర్వాత హోలీ వెన్స్డే, హోలీ వెన్స్డే. ఈ రోజుని 30 వెండి నాణేలకు ఆయన అమ్మబడిపోయాడు. 30 వెండి నాణేలకు అమ్మబడిపోయినటువంటి సందర్భం ఇది. మత్తయి 26:14 దీన్ని మనం చూస్తాం. అమ్మివేయుట. ఆ తర్వాత దీన్ని హోలీ థర్స్డే అనరు, మౌండీ థర్స్డే అంటారు. అంటే ప్రభు చాలా బాధపడినటువంటి సందర్భం అది. ఏడ్చాడు, రక్తపు చెమట బిందువుల పడే అంత దుఃఖించిన సందర్భం. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అన్నాడే ఆ రోజు ఇది. అందుకని దీన్ని మౌండీ థర్స్డే అంటారు, హోలీ థర్స్డే అంటారు, మౌండీ థర్స్డే ఈరోజు. ఇంకా తర్వాత గుడ్ ఫ్రైడే, సిలువ వేయబడ్డ మనకి తెలుసు కదా. గుడ్ ఫ్రైడే మత్తయి 27:30 సిలువ వేయడం.
ఆ తర్వాత 7వది హోలీ సాటర్డే. ఇది పూర్తిగా విశ్రాంతి, సైలెన్స్. ఆయన చనిపోయాక ఆయన సమాధి చేసేసారు. అంత సైలెంట్గా ఉండిపోయింది, అంతే. అంత గలాట ఏమి లేదు, ఇక అన్నీ అయిపోయినాయి. దాన్ని హోలీ సాటర్డే అంటారు. ఇలా మొత్తం మీద ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈస్టర్ దాకా వచ్చే 7 రోజుల్ని హోలీ వీక్ అని పిలిచి ప్రకారంగా జరుపుకుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని మీద వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మందిరాల్లో, చర్చిల్లో ఈ రోజు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం చర్చించుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది హోలీ వీక్ అంటారు. ఆ హోలీ వీక్లో మొదటిది హోలీ ఇది పామ్ సండే, ఇది మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారంలో కట్టబడి ఉన్న వారిని విడిపించి వారిని మహిమపరచటము దేవుని ఉద్దేశమని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక గాడిదలా నువ్వు కట్టబడి ఉంటే ఆ కట్లు విప్పబడినప్పుడు నీకు ఎలాంటి మహిమ వస్తుందో, అది నన్ను మోయడం ద్వారా, నన్ను కలిగి ఉండడం ద్వారా మీకు ఎలాంటి మహిమ వస్తుందో ఇగో చూపిస్తున్నానంటూ చూపిస్తున్నాడు. ఆ గాడిదను మహిమపరిచిన నేను నిన్ను మహిమపరచనా. అమోఘ జీవం నన్ను మోస్తేనే అంత ఘనపరిచనే, అలాంటిది నా పోలిక నా స్వరూపంలో చేసుకున్న నిన్ను, నా ఆత్మ నుంచినటువంటి నిన్ను, నువ్వు గనుక నన్ను కలిగి ఉంటే నిన్ను నేను మహిమపరచనా అని ఒక ప్రశ్న మనకిస్తా ఉన్నాడు. మహిమపరచబడాలి అని కనుక మనం అనుకుంటే ఏం చేయాలి? కట్టుబాట్లను తెంచుకొని ప్రభువును మోయడానికి సిద్ధపడాలి. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి భారవాహపు గాడిద పిల్లను అధిరోహించి మీరు యెరూషలేము వీధుల్లోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని మా దృష్టికి మీరు తెచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. పాలెము వెలుపలుండి నీచమైనటువంటి ఒక జంతువు, ఎప్పుడు మురికి బట్టలను మోస్తూ తిరిగాడేటువంటి ఆ జంతువు, యెరూషలేము వీధుల్లోనికి రావడానికి అర్హత లేని జంతువు ఆయన, అటువంటి దాన్ని ఆ బంధకాల నుంచి దాన్ని విప్పి దానిపైన మీరు అధిరోహించి దాన్ని మీరు పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము వీధుల్లోనికి తీసుకొచ్చారు. చలువ వస్త్రాల మీద నడిపించారు. జయ జయ ధ్వనులు, ఆహాకారాల మధ్య దాన్ని మీరు ఘనపరిచిన వారిగా ఉన్నారు. కారణం అది మిమ్మల్ని మోస్తుంది కాబట్టి. అలాగే మేము కనుక ఈ లోక సంబంధమైన కట్టుబాట్లను తెంచుకొని మిమ్మల్ని మేము మోసినట్లయితే మమ్మల్ని కూడా అంతగా ఘనపరచడానికి చాలిన దేవా, వందనాలు, స్తోత్రాలు. విన్న మాటలు మా ప్రియులు తమ హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. 15వ కీర్తన ఒక 5 వచనాలు ఉన్నాయి, మనం కలిసి చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలికతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడనూ కదల్చబడడు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాశోధనకు వస్తున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీనపవా మాట్లాడడానికే మరో మారు నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాట్లాడినటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని చేర్చబడిన మా పిల్లలందరూ కూడా ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు ఈ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. మరి మరొకసారి ప్రభు కృపాసనం వద్దకు వస్తున్నాము. మరి ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి మట్టిలో కలిసిపోయేటువంటి దేహంలోకి ఆయన ప్రవేశించి మానవుడు ఏ రీతిగా ఈ లోకంలోకి వస్తాడో, స్త్రీ గర్భంలో ఉండి ఆ గర్భవాసం నుంచి గర్భద్వారం గుండా ఎలా బయటకు వస్తాడో ఆ రీతిగాని ఆయన బయటికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనల్ని అందరినీ కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తీసుకెళ్ళేదే ఆయన ఉద్దేశంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఆయన ఉన్న చోటు ఎలాంటిదో కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆ చోటు ఎలాంటిది, ఆయన గుడారం ఎలాంటిది, ఆయనున్న ఆ పర్వతం ఎలాంటిది, అది పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన మహిమతో నిండినటువంటిదిగా ఉంది. కాబట్టి అటువంటి దాని మీదకి వెళ్ళాలి, ఆయనతో పాటు ఉండాలి అంటే మరి ఏ రీతిగా ఉండాలో ఈ 15వ కీర్తన చెప్తోంది. ఏ రీతిగా ఉండకూడదో 14వ కీర్తనలో మనం చదువుతాం. 2-3 వచనాలు చదవండి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. మేలు చేయబడెవ్వడు కూడా లేడు, ఒక్కడైనను లేడు. కాబట్టి ఇలాంటి వారు ఖచ్చితంగా దేవుని పరిశుద్ధ స్థలంలో నివసించడానికి ఏమాత్రము అర్హులు కారు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి మనము అర్హులమా కాదా అనేది పరీక్షించి చూసుకోవడానికి ఈ వచనాలు మన ముందుకు తీసుకుని రాబడ్డాయి. ప్రభు ఆ కట్టబడినటువంటి ఆ గాడిద కట్లను విప్పించాడు. ఎందుకు? దాన్ని స్వతంత్రాలను చేయడానికి. ఎప్పుడు కూడా యెరూషలేము వీధుల్లోకి రావడానికి అర్హత లేనటువంటి ఆ గాడిదను యెరూషలేము వీధుల్లోకి తీసుకొచ్చి దాన్ని ఘనపరచడానికి దాని కట్లను విప్పించాడు. కట్లతో ఉండిపోతూ ఉన్నారు. చూడండి, మరి ఆయన పరిశుద్ధ పర్వతం మీద, ఆయన గుడారంలో అతిథిగా ఉండడానికైనా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికైనా ఎవరు అర్హులు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అన్నాడు. నిజము పలకనివాడు. కొంతమంది అబద్ధానికి కట్టుబడిపోతారు. అబద్ధం తప్ప వారు ఇప్పుడు నిజమనేది చెప్పరు. ఆ కట్టుబాటు తెంచుకోవాలి. ఎందుకంటే అబద్ధం ఎవరిది? సాతానుది. యోహాను 8లో మనం చదువుతాం 44 నుంచి. అపవాది సంబంధులు, అబద్ధికులు ఎవరంటే అపవాది సంబంధులు. ఎందుకంటే వాడు ఆది నుంచి అబద్ధికుడును అబద్ధానికి జనకుడై ఉన్నాడు. కాబట్టి వాడికి ఎవరైతే కట్టుబడిపోయి ఉంటారో వారి నోటి వెంట నిజం అనేది ఎప్పటికీ బయటికి రాదు. నిజం చెప్తున్నట్టుగా ఉన్నా కానీ అది కపటంతో కూడుకొని ఉంటుంది తప్ప అది యథార్థతతో వచ్చినటువంటి నిజం కాదు కదా. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? కొంతమంది కొండలు చెప్పడానికి అలవాటు పడిపోతారు. ఎంతసేపు ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ చెప్తారు. ఒక్క మనిషి ఇద్దరిని చెడగొడతారు. వాళ్ళిద్దరూ కొట్టుకునే లేకపోతే ఒకళ్ళే ఇద్దరిని చెడగొడతా ఉంటారు. వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఏముండదు. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వీళ్ళకి సంతోషం అంతే.
అలాంటి మనస్తత్వం ఉండిపోద్ది కొంతమందికి. కాబట్టి ఇలాంటి వారు కూడా దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండడానికి అర్హులు కారు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద కూడా ఉండరు. కాబట్టి ఇప్పుడు ఈ కలహం, ఈ కొండలు చెప్పడం, దీనికి అలవాటు పడిపోయిన వారు ఇప్పుడు దాని చేత వారు కట్టబడ్డారు. ఆ కట్టుబాటుని తెంచుకోవాలి వాళ్ళు. నేను ఎప్పటికీ కూడా ఇలా ఒకరి మీద ఒకరికి నేను ఈ కొండలు చెప్పను అని చెప్పేసి, దానివల్ల కీడు జరుగుతుంటుంది. ఆ కీడు వాళ్ళు చూస్తూనే ఉంటారు, అయినా సరే అలానే చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, నిరంతరము ఇతరులని నిందించడానికి సిద్ధంగా ఉంటారు. నాలో ఏ తప్పు లేదు, నేను యథార్థంగా ఉన్నాను, వాళ్ళే తప్పు చేశారు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అసలు తమను గురించి తాము ఆలోచించుకుంటే ఇతరుల గురించి మాట్లాడడానికి దగ్గర వాయిస్ ఉండదు. ఎందుకంటే నిరంతరము మనం ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ ప్రతివారు ఏం చేస్తుంటారు, తమ తప్పును చూసుకోరు. ఎవరు తన తప్పు తాను తెలుసుకుంటారో వాళ్ళు తను తాను గెలుచుకుంటారు. మనిషి అందరినీ గెలవచ్చేమో కానీ తనను తాను గెలుచుకోలేడు. ఉంటుంది. తను తాను గెలుచుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇతరుల మీద నింద మోపరు. ఎవరు మనకి ఇబ్బంది కలిగిస్తే మనకి నచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకి ఎలా నచ్చుద్ది? ఒకరు మన మీద నింద మోపితే మనకి నచ్చినప్పుడు మరి మనం ఇతరుల మీద ఎలా నింద మోపుతాం? తను తాను గెలవనోడే ఈయన చేస్తుంటాడు. కాబట్టి కొంతమంది ఈ రకంగా నిందలు మోపడానికి కట్టుబడిపోతారు. కట్టుబడిపోవడం ఎప్పుడు చూసినా అదే, ఎప్పుడు చూసినా వాళ్ళదే తప్పు, తనదని తప్పు అని ఎప్పుడు ఒప్పుకోరు. కానీ విశ్వాసి ముందు తన తప్పుని తెలుసుకోవాలా. ఏమంటాడు, నీ కంటిలోని దూలాన్ని తీసేసుకోముందు అప్పుడు ఇతరుల కంటిలోని నలుసును నువ్వు స్పష్టంగా చూస్తావని. కానీ వీళ్ళు ఏంటి, కంటి నిండా పెద్ద పెద్ద దూలాన్ని పెట్టేసుకుంటారన్నమాట. కాబట్టి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఇవన్నీ అనమాట. ఇలాంటి కొన్ని లక్షణాలకి మనం కట్టుబడిపోయి ఉంటాం. ఈ కట్టుబడిపోతే ఖచ్చితంగా దేవుని గుడారంలో అతిథిగా ఉండడానికి మనం అర్హులం కాదు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో పాటు ఉండే అర్హత కూడా మనకు ఉండదు. వీటిలో ఉండే అర్హతను సంపాదించుకుంటే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొంది అర్హత మనకు లభిస్తుంది. ఎప్పుడైతే వీటిలో ఉండే అర్హత మనకు లేదో అప్పుడు బలలో పాలు పొందే అర్హత కూడా మనకి ఉండదు. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, మీరు ఈ లక్షణాలన్నీ కూడా క్రీస్తుకు సరిపోతాయి. ఆయన ఎలాంటి వాడు? నిజం చెప్తాడు. ఆయన ఎలాంటి వాడు? కొండలు చెప్పడం. ఆయన ఎలాంటి వాడు? ఎవరి మీద నిందలు మోపడం. ఆయన ఎవరికి బాధ కలిగించడు. అంటే అందరినీ ప్రేమిస్తాడు, అందరి కోసం త్యాగం చేస్తాడు, అందరి కోసం నష్టపడడానికి కూడా ఇష్టపడతాడు. ఆ లక్షణాలు ఆయన లక్షణాలు. క్రీస్తు వలె ఎవరైతే లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు మట్టుకే అందులో పాలు పంపులు పొంది అర్హతను సంపాదించుకుంటారంట. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి మనం చదివితే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని. ఇక్కడ బాప్తిస్మం, మరణం రెండు ఒకటే. బాప్తిస్మం అంటే చనిపోవడమే, మరణించడమే. అంటే గత జీవిత విషయంలో చచ్చిపోవడమే. ఇది వరకు అసత్యాన్ని చెప్పు ఉండొచ్చు, ఇప్పుడు ఆ విషయమే చనిపోయి సత్యమే చెప్తూ ఉండాలా. ఇదివరకు కొండలనే చెప్తూ ఉండొచ్చు, వాళ్ళకి మంచి కలహాలు పెడుతూనే ఉండొచ్చు. ఇప్పుడు ఆ విషయమే ఇప్పుడు చచ్చిపోయి కొండలు చెప్పకుండా సత్యమే చెప్తూ ఉండాలి. మేలు కోరి మాటల దానివల్ల ఇతరులకు కీడు కలుగుతుంది. ఇతరులకు మేలు చేయడానికి సిద్ధపడాలంటాడు. అలాగే ఒకరి మీద ఒకరికి ఏ మాటలు, చెడ్డు మాటలు చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటో చదివేది,
మరోసారి చదువు. 3 చదివాం కదా మనం ఇందాక. ఇంకోటి ఉంటుంది. నింద మోపడం. 3వది నింద మోపడం. 3 చదివే మనము. నింద మోపడం ఒకటి. కాబట్టి నిందలేయడం. నిందలేస్తున్నారంటే ఏంటి? తీర్పు తీరుస్తున్నారు. ఇతరులకు తీర్పు తీర్చేటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయా విషయాల్లో వాళ్ళు చనిపోవాలా, లేకపోతే ఆ పొందిన బాప్తిస్మానికి విలువ లేదు. బాప్తిస్మం అంటే మరణమే, చనిపోవడమే. అంటే భౌతికంగా కాదు, మానసికంగా. ఇదివరకు ఏ ఏ విషయాలకు బానిసలైపోయి ఉన్నారు, ఏ ఏ విషయాలకు కట్టుబడిపోయి ఉన్నారు, ఆయా విషయాల నుంచి ఇప్పుడు బయటపడాలి. ఆయా విషయాల్లో చనిపోయి ఇప్పుడు మనం నూతనంగా జన్మించాలి. అంటే అంతకుముందు ఏం చేశారు? ఇతరులు కీడు కోరుకున్నారు, ఇతరులను ఎవరిని ప్రేమించలేదు, అబద్ధమని చెప్పారు, కొండాలని చెప్పారు, కీడు చేస్తూ వచ్చారు, నిందలు మోపుతూ వచ్చారు. ఇప్పుడు అన్నీ కొత్త అయిపోవాలి, అవన్నీ మారిపోవాలి. మారిపోకపోతే మనం బాప్తిస్మం పొందినట్టే కాదు. యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందినవారు ఆయన మరణంలోని కూడా మనం పాలు పొందిన వారమే అంటాడు. 8వ వచనం దాకా వీటి గురించే మాట్లాడతాడు. తర్వాత ఎపిసిల్ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 22 నుంచి 24 వరకు మునుపటి ప్రవర్తన, ఆ విషయంలో మనం చచ్చిపోవాలి. ఇదివరకు ప్రవర్తన మోసకరమైన ప్రవర్తన, దురాశలతో నిండిపోయినటువంటి ప్రవర్తన, ఆ ప్రవర్తన చచ్చిపోవాలి. బాప్తిస్మం పొందినప్పుడు ఇదివరకు అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండొచ్చు. ఇప్పుడు అది చచ్చిపోకపోతే బాప్తిస్మం అది వృధా, అది ఏమీ మనల్ని రక్షించదు. ఆయన బలంలో పాలు పొందే అర్హత కూడా మనకి లభించదు. ఏం చేయాలి? నీతి యథార్థమైన భక్తి గలవారంగా అయిపోయి దేవుని పోలికగా సృష్టింపబడిన ఆ నవీన స్వభావాన్ని ధరించేసుకోవాలంతే. లేకపోతే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకు లభించదు అంటాడు. అలాగే యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయము 3 నుంచి మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివలనని ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు, ఆయనలో సత్యం లేదు. ఆయన వాక్యాన్ని ఎవరు గైకుంటారో వారిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగునే తానును నడుచుకొన బద్ధుడయ్యున్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలనే మనం తెలుసుకొనుచున్నాము. అది ఎందుకంటే ఆయన ఎరిగి ఉండటమంటే ఆయన ఆజ్ఞల్ని ప్రేమించటం, ఎరిగి ఉండడం. ఆయన ఆజ్ఞలు ఏమున్నాయో అందులో ఖచ్చితంగా అబద్ధం చెప్పొద్దనే ఉంది, పొరుగువానికి కీడు తలపెట్టొద్దనే ఉంది, ఈ పొరుగువాని ఆశించొద్దనే ఉంది, ఎవరి మీద నింద మోపొద్దనే ఉంది కదా. ఇవన్నీ ఆజ్ఞలే. ఇవి మనం ఎరిగిన వారమైతేనే క్రీస్తును ఎరిగిన వారం అవుతాం. క్రీస్తును ఎరగకుండా ఎలా ఆయన దేహంలో రక్తంలో పాలుపొంపులు పొందుతాం? కాబట్టి మనల్ని మనం ముందు ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే దేవుని ప్రేమ మరి నిజంగా మన ఎడల పరిపూర్ణమయ్యింది. ఆయన కొంచెం కూడా దాచుకోలేదు, అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ వల్ల ఏమాత్రం కపటం లేదు. ఆయన ప్రేమ యథార్థమైన స్వచ్ఛమైన ప్రేమ. పాపులైన మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టగలిగేంత ప్రేమ, పాపులైన మన కోసం మన రూపంలోనికి మారిపోయేంత ప్రేమ, పాపులైన మన కోసం శ్రీమంతుడై ధనవంతుడైండు కూడా దరిద్రుడైపోయేంత ప్రేమ, పాపులైన మన కోసం మరణం పొందేంత ప్రేమ, పాపులైన మన కోసం శిలువ మరణం పొందేంత ప్రేమ. అంత గొప్ప ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ మన పట్ల ఆయన చూపించాడు. కాబట్టి ఆయన ప్రేమను మనం గుర్తించకపోతే, అందుకు ప్రతిగా మనం కూడా ఆయన ప్రేమించకపోతే ఎలా ఆయన దేహంలోనూ రక్తంలోనూ మన పాలు పంపులు పొందుతాం? కాబట్టి
ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేటువంటి వారము. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఆయన పరిశుద్ధమైన గుడారంలో నివసించడానికి నాకు అర్హత ఉందా? ఎందుకంటే ఆయన ప్రేమను ఎరిగి ఆయనలాగా నేను మారిపోయానా? అలాగే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో పాటు ఉండడానికి నాకు అర్హత ఉందా? ఆయనలా పూర్తిగా నేను మారిపోయానా? మారాలి అంటే దేనికి కట్టబడ్డామో, దేవునికి ఇష్టం కాని దేనికి కట్టబడ్డామో నుంచి తెంచుకోవాలి. ఖచ్చితంగా సత్యానికి కట్టబడితే దాని నుంచి తెంచుకుని సత్యం చెప్పడం నేర్చుకోవాలి. కొండలు చెప్పడానికి అలవాటు పడిపోయి ఉంటే దాని నుంచి తెంచుకొని ఇప్పుడు ప్రేమతో కూడినటువంటి మాటలు మాట్లాడడానికి అలవాటు పడాలా. అలాగే నిందలు మోపడానికి అలవాటు పడిపోయి ఉంటే ఇప్పుడు ఆ నిందలు అనేవి మానేసేయాలి. ఇతరులు కీడు కలిగించడానికి అలవాటు పడిపోయి ఉంటే మేలు చేయడానికి ఇప్పుడు సిద్ధపడిపోవాలి. ఇవన్నీ లేకపోతే ఆయన పర్వతం మీదకి వెళ్ళడానికి కానీ, ఆయన పరిశుద్ధ గుడారంలో నివసించడానికి కానీ మనకి అర్హత లేనప్పుడు ఇంకా ఆయనతో ఎలా భోజనం చేయగలుగుతాం? ఎవరైనా ఇంట్లోకి మనం వెళ్ళడానికి అర్హత మనకి లభిస్తేనే వారితో కలిసి భోజనం చేస్తాం. ఆ ఇంట్లోకి వెళ్ళడానికే మనకు అర్హత లేనప్పుడు వారితో కలిసి ఎలా భోజనం చేస్తాం? అలాగే మరి ప్రభు గుడారంలోకి మనకి వెళ్ళడానికి అర్హత అంటూ వస్తేనే కదా ఆయనతో పాటు మనం భోజనం చేయగలుగుతాం. కాబట్టి మన హృదయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇంకా కట్టుబాట్లలోనే ఉండిపోయా, దానికి దీనికి కట్టేసుకుని ఉన్నామా, దాని నుంచి తెంచుకోలేకపోతున్నామా, ఎంతగా ప్రయత్నం చేద్దామన్నా నిజం చెప్పలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఉందా? ఎంతగా ప్రయత్నం చేసినా కొండలు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఒకరు ఏదైనా చెప్తే విని దాన్ని అక్కడే మర్చిపోవాలి. అంతేగాని ఇవి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొంచెం చెప్పేసరికి విన్నదానికి ఇంకో 4 జోడించి చెప్తాం. మనకున్న అలవాటు అది. ఎప్పుడు కూడా విన్నదానికి కొంచెం జోడించి చెప్తాం. కాబట్టి అక్కడికక్కడ మర్చిపోవడం, విన్నది విన్నట్టుగా మనం చెప్పలేము ఎప్పుడు కూడా. ఈ లోకరీతి అలాగే ఉంటుంది. చెప్తారు ఇది వరకు స్టోరీ, చిన్న స్టోరీ. రాజుగారు టంకలైన మర్చిపోడు తాటాకుతో 4 గీసుకున్నారంట. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరో చూశారంట. చూసిక దాన్ని చెప్పారంట, నోరులు మారుతా ఉంటే ఎలా అయిపోయిందంటే చిన్న తాటాకుతో నీరు గీసుకుంటే రాజుగారి నోట్లోంచి ఇంత తాటాకు వచ్చిందంట. ఇంకా అలా వెళ్ళిపోయింది. ఇంకా అలా 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 ఇలా ఉంటుంది. మనం ఏది విన్నంత మాత్రమే ఎప్పుడు చెప్పాం, దాన్ని ఖచ్చితంగా ఇంకా పెంచే చెప్తాం. ప్రతీది కూడా అంతే, మనకున్న అలవాటు అది. అందుకని విన్నదాన్ని వెన్నకాడే మర్చిపోతే ధన్యులం ఎప్పుడు కూడా. లేకపోతే అవి ఏమైపోతాయి, కొండేలు అయిపోతాయి. దానివల్ల ఎవరి గురించి చెప్తున్నామో వారి మధ్యన గొడవ రావచ్చు. వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళైతే మన నెత్తిమే పడవచ్చు. ఇద్దరు కలిసి వచ్చి చెప్పిన వాళ్ళ మీద పడతారు. అప్పుడు మేలుకు బదులు పెద్ద కీడు ఇక్కడ తయారవుతుంది. అవసరమా? దేవుడైతే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నిజం చెప్పాలి హృదయపూర్వకంగా. కొండలు చెప్పకూడదు. ఎవరి మీద నిందలు అనేవి వేయకూడదు. అంత మట్టుకే అందులో ప్రస్తావించాలి. అలాగే మేలు చేయాలి. కీడు చేయడం మానేసి మేలు మాత్రమే చేయాలి. కీడు చేయడం ఒకవేళ మానేసినా మేలకన్నా ఊరుకున్నా సరిపోదు. మేలు కూడా చేయాలి. అబద్ధం చెప్పకుండా ఉంటే సరిపోదు, నిజం కూడా చెప్పాలి. ఇలా ఖచ్చితంగా 2 ఉన్నాయి. అందుకని ఆయన బలలో పాలు పొందేటువంటి మనం ఇప్పుడు ఏంటి మన హృదయ స్థితి ఒకసారి జాగ్రత్తగా పరీక్షించుకొని, అందుకు అనుకూలంగా ఉంటే ధన్యులం, ప్రైజ్ తెల్లాడు. అనుకూలంగా లేకపోతే ఏ విషయాలు అనుకూలంగా లేవో ఆయా విషయాలు దేవుని దగ్గర ఇప్పుడు ఒప్పుకొని ఎప్పుడైనా ఆయన నుంచి క్షమాపణ పొంది అందులో పాలు పొందితే మనం ధన్యులం. దేవుడి మాటల్ని దీవించును గాక.